నమస్తే, నేను రవీందర్. ట్రిపుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం రేపిన బ్యాంకులో బంగారం చోరీ కేసు. ఖాతాదారులు బ్యాంకులో భద్రపరిచిన 700 గ్రాముల బంగారాన్ని అసిస్టెంట్ మేనేజర్ మాయం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 90 లక్షల విలువైన బంగారు ఆభరణాలను మరో బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా మరిన్ని విషయాలు పూర్తి ఆడిట్ జరిగితే వెల్లడయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో భారీ బంగారం చోరీ వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 22 మంది ఖాతాదారులకు చెందిన 700 గ్రాముల బంగారాన్ని అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ బంగారం విలువ సుమారు 90 లక్షలు ఉంటుందని టౌన్ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ప్రతి నెల నిర్వహించే బ్యాంకు తనిఖీలో ఈ విషయం బయటపడడంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బ్యాంకులో పూర్తి స్థాయి ఆడిట్ జరిగితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం. మహబాద్ పట్టణంలో ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బూక్యా రాజేష్ బ్యాంకులో కస్టమర్స్ గోల్డ్ లోన్ కానీ చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. వర్త్ ఎంత ఉంటుంది సార్? వర్త్ సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. ఎన్ని గ్రాములు? 700 గ్రామ్స్. ఒక 22 కస్టమర్స్, 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి తన సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం.